లోక్సభ అలాగే శాసనసభలో సీట్లు పెరగబోతున్నాయి. అయితే ఇది ముందు నుంచి అనుకున్నదే. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. 2029 ఎన్నికలకు ముందైతే నియోజకవర్గాలు అంటే మొన్నటి వరకు ఒక 50 సీట్లు పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అని అనుకున్నాం. అయితే 50 సీట్లు కాదు, 50% సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. 263 స్థానాలు అయ్యే అవకాశం ఉంది అనేది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు చాలా చిన్నవిగా అయిపోయినాయి, చిన్న రాష్ట్రాలు అయిపోయినాయి. అలాగని చెప్పి ఇప్పుడు సీట్లు పెరిగితే ఆంధ్ర తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కొన్ని చోట్ల 200 పైగా 260 290 ఉన్న చోట అవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగని మనం ఆ స్థాయికి వెళ్తామా? అదే నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లు కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. మహిళలకి ఎక్కువ స్థానాలు కలగబోతున్నాయి. అంటే ఈసారి రాజకీయ నిరుద్యోగులు పార్టీలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో దాదాపుగా చాలా మందికి అవకాశాలు వస్తాయి. అయితే జనాభా ప్రాతిపదికన ఇదంతా జరుగుతుందా? అదే కనుక జరిగితే నియోజకవర్గాలు చాలా చిన్నవిగా కూడా మారిపోయే అవకాశం ఉంటుందా? ఓటు బ్యాంక్ పెరుగుతుందా? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా పెరగడం అనేది మంచిదే, స్వాగతించే అంశమే. కాకపోతే దీని మీద లోపాలు ఏంటి అనేది కనుక విశ్లేషించుకుంటే ఇదంతా జనాభా ప్రాతిపదికన చేస్తారా? ఎందుకంటే మొన్న 50 నియోజకవర్గాలు అని అనుకున్నాం, అంటే మనం అనుకున్న లెక్క అనుకుంటా. ఇప్పుడు 263 అంటున్నారు. అది కూడా ఫైనల్ ఫిగర్ అయితే ఏం కాదు. ఫైనల్గా ఏమైనా పెరుగుతుందేమో. దానివల్ల అంటే ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది? ఇది పూర్తి బెనిఫిటే తప్పించి లాస్ ఏం లేదు, ఉండదా? ఎందుకంటే వాస్తవంగా ఇదివరకు అనుకున్నది జనాభా లెక్కల ప్రాతిపదికన, అంటే జనసంఖ్య ప్రాతిపదికన అనుకున్నప్పుడు మనకి తగ్గుతాయి అన్న భయం వేసింది. 50 పెరుగుతాయి అని లెక్కేశారు. ఆ తర్వాత చూస్తే చంద్రబాబు గారు పదే పిల్లల్ని ఎక్కువ మందిని కనండి ఇట్లాంటిది మాట్లాడినటువంటి రీజన్ కూడా ఏంటంటే దాదాపుగా మనకి 50 పెరగాల్సిన చోట 30 పెరిగే పరిస్థితి. ఎందుకంటే మన జనాభా సంఖ్య కంప్లీట్గా సింగిల్ అనేటటువంటి స్టేజ్కి వచ్చింది. ఒక ఇంటికి ఒక మనిషే పెరిగారు గత 15-20 ఏళ్ల నుండి. అలాంటి సిచ్యువేషన్ అంటే సగటున 1.5 మాత్రమే పెరిగారు. ఈ కారణంగా మనకి యంగ్స్టర్స్ సంఖ్య తగ్గినప్పుడు, ఓటర్ల సంఖ్య తగ్గినప్పుడు దాని ఇంపాక్ట్ కనబడుతుంది అక్కడ. ఇప్పుడు అటుపక్కన నార్త్ ఇండియాలో మినిమం 3 to 4 కన్నటువంటి బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటివి ఉన్నాయి. అందులో ముస్లిం సామాజిక వర్గంలో ఎక్కువ మంది కన్నారు, హిందువుల్లో 2-3 వాళ్ళు కూడా అక్కడికి అన్నటువంటి పరిస్థితి. దానివల్ల తేడా వస్తుంది అనుకుంటే దాని మీద ఆందోళన వ్యక్తం చేసి అసలు దేశాన్నే 2గా మొక్కలు చేసే విధమైనటువంటి ఆందోళన క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. ఇదివరకు ఎట్లయితే తెలుగుదేశం బీజేపీ విడిపోయాక కావాలని దక్షిణాదికి అన్యాయం అనే పదాలను ఎట్లా సృష్టించారో అట్లాంటిది ఒకటి సృష్టించే ప్రయత్నం చేశారు. యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక దాదాపు 800 సీట్ల దాకా అయ్యి 550 సీట్ల దాకా అటుకే వెళ్ళే పరిస్థితి. నిజం, వాళ్ళు చెప్పింది కరెక్ట్. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా కంప్లీట్ 1.5 అనేది, అంటే హాఫ్ అన్నటువంటిది, అంటే ఇక దీంట్లో ఏ ప్రాతిపదిక లేదు, జనాభా లెక్కల ప్రాతిపదికలు ఏం లేవు ఇక్కడ. ఆటోమేటిక్గా మొత్తం సీన్ మారిపోయింది. ఇప్పుడు అందుకనినే ఈనాడు, జ్యోతితో సహా ఏ పేపరు దాన్ని తప్పు పట్టట్లా. ఒక్క రేవంత్ రెడ్డి నిన్నేదో తెలిసి తెలియని మాటలు మాట్లాడాడు తప్పించి ఓవరాల్ గా ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. దక్షిణాదికి ఒక పెద్ద సంతోషకరమైన వార్త ఇది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటిదాకా ఉన్నటువంటి 40-60 రేషియో ఒక్కసారిగా దెబ్బతింటాం అనుకున్నటువంటి దశ, అదే 20-80కి వెళ్ళిపోతుంది అనుకున్న దశ నుండి సేమ్ ఇప్పుడున్న ప్యాటర్నే రన్ అవుతుంది. ఇది పెద్ద బెనిఫిట్. రెండవది ఏంటంటే వాస్తవంగా మనం రాజకీయాల పరంగా అబ్జర్వ్ చేస్తే రాజకీయ కుటుంబాలు కాని వాళ్ళు అసలు రాజకీయాల వైపు వెళ్ళే కార్యక్రమం ఎప్పుడో పోయింది. కానీ గత 2 దశాబ్దాలుగా ఆంధ్ర రాజకీయాలు కనుక మనం చూస్తే, ఆంధ్ర అయినా తమిళనాడు అయినా రాజకీయాలు చూస్తే, నార్త్ ఇండియాలోనేమో ధనంతో సంబంధం లేని సాధు సంతులు అంటే సన్యాసులు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. డబ్బులతో సంబంధం లేదు అక్కడ. అలాగే పబ్లిక్లో ఇమేజ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నాయకులుగా పెట్టారు. ఒకప్పుడు మన రాష్ట్రాలు అట్లాంటివి ఉండే, ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడం, ఇప్పుడు ఐపీఎస్ని తీసుకురావడము, అప్పట్లో పీజీఆర్ మీద గెలిచినటువంటి ఆయన సిబిఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్, అట్లాంటి సిస్టమ్ నడిచింది. కానీ గత 20 ఏళ్ల నుండి చూసుకుంటే రాజకీయ కుటుంబాల వాళ్ళే వారసులు, లేదా ధనవంతుల కుటుంబాల వాళ్ళు వారసులు, అంతే కదా. ఇప్పుడు మహిళలు వచ్చారు అంటే ఏ నాయకుడి కూతురో ఏ నాయకుడి భార్యో వీళ్ళే. ప్రత్యక్షంగా డైరెక్ట్ మహిళలు వచ్చినాయి తక్కువ కుటుంబాలు. వ్యాపారస్తులు కొంతమంది ఎంటర్ అయ్యారు.
వ్యాపారస్తుల కుటుంబాలు వాళ్ళు, కొత్తగా వచ్చినటువంటిది వ్యాపారస్తులు. లైక్ ఇప్పుడు బేదమస్తానరావు పొలిటీషియన్ కాదు, ఒరిజినల్గా వ్యాపారస్తుడు. వ్యాపారస్తులకి డబ్బులు ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ రెండు కోణాలు. ఆ వ్యాపారస్తుడికి ఇక్కడ లంచాలతో అవసరం లేని పదవి, అంటే తను జనానికి లంచం ఇచ్చి గెలుస్తున్నాడు, కానీ అధికారులకి ఇక లంచాలు కట్టుకునక్కర్లే. అంతే కదా. ఇప్పుడు రియల్ ఎస్టేటోడో ఒక విద్యా సంస్థలోడో రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాడంటే మనం అనుకుంటాం వాడు దోచుకోవడానికి అనుకుంటాం. వాడి వ్యాపారం వాడిదే, వ్యాపారపు దోపిడీ రొటీన్. వాడు ఒక కాలేజీ పెట్టి 25,000 రూపాయలు ఖర్చు చేతి ₹1,00,000 సంపాదించుకోవడం అనేది అది వ్యాపారం, విద్యా వ్యాపారం. అట్లాగే మిగతా వ్యాపారం. ఈ వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ వాడు ₹10 భూమి పెడతాడు, ₹100. వాడు ఎంపీ అని మనం వెళ్ళి కొంటామా? కొనం. మామూలుగా అక్కడ వాడు ఎంపీ అయినా కాకపోయినా మామూలుడైనా సరే రోడ్డు పక్కన భూమి ఉందని కొంటాం. కానీ ఈ దాన్ని అధికారులు వాళ్ళ దగ్గర మింగేస్తారు, 20-30% మింగేస్తారు. అదే వాళ్ళు ఎమ్మెల్యేగానో ఎంపీగానో అయితే అధికారులు తింటారు. అప్పుడు కూడా ఇదివరకు అయితే వాళ్ళ జోలికి పోయేవాళ్ళుగా కంప్లీట్గా 20-30% మిగిలేది. ఆ అధికారులకు లంచాలు ఇచ్చే బదులు ప్రజాప్రతినిధులు అనేటటువంటి పోస్టులు సంపాదించుకున్నారు. పార్టీలకి డబ్బులు ఇచ్చినా ప్రజలకు డబ్బులు ఇచ్చినా. ఇప్పుడు ఏమైంది, ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా సరే అధికారులకి లంచం ఇచ్చే సంఖ్య తగ్గింది. లంచం మాత్రం మస్ట్ వాళ్ళ దగ్గర కూడా. మన దగ్గర 30 తింటే ఆడి దగ్గర 10 తింటాడు అంతే. దాంతోపాటు ఎక్కడెక్కడ లిటిగేషన్స్ ఉన్నాయి వీడికి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇద్దరు కలిసి తినడం నేర్చుకున్నారు కొత్తది. ఈ సిచ్యుయేషన్లో వ్యాపార పారిశ్రామిక వర్గాలు ఎంటర్ అయ్యి జరుగుతున్నది బిజినెస్, పొలిటికల్ బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు మేబీ 1% అన్న, నా ఆశ 1% అన్న సామాన్య ప్రజల నుండి వస్తారేమో, 1% అన్న రావాలి కూడా. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొలిక్పూడి లాంటి సామాన్య జనం ఎడ్యుకేటెడ్లో నుంచి దళిత సామాజిక వర్గంలోనే ఎడ్యుకేటెడ్కి అతను రాజకీయ ప్రేరేపితం కాదు, అతను వచ్చి గెలిచాడు కదా. ఆనంద్ బాబు అయినా జగదే, ఆయన పేరేంటి ఇంకొక ఆయన ఇంతకుముందు మాజీ మంత్రి ఉన్నాడు కదా, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లో అట్లాగా సామాన్యుల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓసీ ఈబీసీలో కూడా అట్లా రావాలని కోరుకుందాం, అవకాశం రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇదే కాదు, ఈవెన్ నామినేటెడ్ పోస్టుల్లో కూడా, అంటే నామినేటెడ్ అంటే మేబీ నేను అనేది కార్పొరేషన్ సి కాదు, ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఇవి నామినేటెడ్ పోస్టులు ఒక రకంగా చెప్పాలి. వాటిట్లలో కూడా సీట్లు పెరుగుతాయి కదా. ఇప్పుడు 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి 45 మనకి ఎమ్మెల్సీ, అంతే కదా. ఇక్కడ జరుగుతున్నటువంటి 65 టోటల్, 170 1/3 ఇక్కడ లెక్క వచ్చినటువంటి, ఇప్పుడు 45 కదా మనకి ఇక్కడ. ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది, 45కి హాఫ్ అంటే 22 వచ్చేస్తుంది కదా మళ్ళీ. అక్కడ సంఖ్య 22 కొత్తగా ఇవి వచ్చినట్టే కదా మండల్లో. అట్లాగే రాజ్యసభ ఇప్పుడు 11 ఉంది, 5 అడిషనల్ వస్తాయి, 5 అట్లాగే 16 దాకా వస్తాయి మనకి. అట్లాగే ఎమ్మెల్యేలు ఎంపీలు వీటితో పాటు ఇప్పుడు ఇంకొక రకం మంచి పని చేసింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో సంఖ్యలు కూడా పెంచేస్తుంది, కౌన్సిలర్లు కార్పొరేషన్. తద్వారా ఏమవుతుందంటే ఓవరాల్ రాజకీయంలో కనీసం 20-30% కొత్త వాళ్ళు రాబోతున్నారు. కానీ ఒకటి సార్, అంటే కులం ఒకటి, జనాభా లెక్కల ఆధారంగా జనగణన ఆధారంగా ఒకటి, ఇంకా మూడోది రాజకీయంగా. ఈ 3 కోణాల్లో చూసుకుంటే కొన్ని రాష్ట్రాలు చెప్తున్నట్టు లేదా ఆరోపిస్తున్నట్టు ఏ ఆస్పెక్ట్ లో అన్యాయం జరుగుద్ది? ఎవరికి అన్యాయం చేయడానికి ఏం లేదు. ఇప్పుడు ఎస్సీలకు సీట్లు పెరిగినట్టే కదా, ఎస్టీలకు సీట్లు పెరిగినట్టే కదా, ఇంకేం ప్రాబ్లం. ఇంకా ఒక సెగ్మెంట్ లో ఒక కాన్స్టిట్యున్సీలో తమకు అనుకూలంగా రాజకీయ పార్టీకి ఉన్న ఓట్లు వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతే అక్కడ ఆటోమేటిక్ గా ఆ రాజకీయ పార్టీకి అన్యాయం కాదా? అంటే బేసిక్ గా ఒకటి ఇక్కడ అది రాష్ట్రాల మీద డిపెండ్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ చేతికి అవుతాయి. కేంద్రం వీళ్ళు ఇచ్చే లెక్కలని ఐడెంటిఫై చేసి తప్పించి రూట్లు మార్చడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది, బట్ సంఖ్య మనకి తగ్గింది. అప్పుడు సీట్ల సంఖ్య అసెంబ్లీ 1-2 తగ్గినాయి, పార్లమెంటుది మారినాయి, సంఖ్య అట్లాగే ఉంచి పార్లమెంట్కి నియోజకవర్గాల పునర్విభజన చేయలేదు. కాబట్టి సంఖ్య అట్లాగే ఉండి జ్యూరిస్డిక్షన్స్ పోయినాయి, కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కొత్తగా వచ్చినాయి, కొన్ని పోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనకి తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం ఉండేది, రోసయ్య ఎంపీగా కూడా చేసి, కానీ పార్లమెంట్ నియోజకవర్గమే పోయింది.
గుంటూరు ఒకటి మిగిలింది, అవును. గుంటూరు విజయవాడ నరసరావుపేట ఇట్లాగొచ్చింది, తెనాలి పోయింది మనకి. అట్లాగా కొన్ని పోయినాయి, కొన్ని రావడం అనేది ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ పరిణామం తర్వాత జరిగే మార్పుల్లో ఏంటంటే రాష్ట్రం చేతిలో ఉంటుంది జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు అయితే మరీ అతి చేయడానికి కూడా లేదు. ఇప్పుడు 83 సీట్లు పెరిగేటప్పుడు మార్పులు వస్తాయి. సాధారణంగా అధికారంలో ఉన్నవాడు వాడికి అనుకూలంగా చేసుకుంటాడు. నియోజకవర్గాలు బాగా చిన్నవి అయిపోవా? ఇప్పుడు దాదాపు 2, 2.5, 3 మధ్యలో ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 2.5 వేసుకోండి, 2 పైన. ఇప్పుడు అవి బాగా తగ్గిపోవా? ఓటర్ల సంఖ్య తగ్గిపోదా? మంచిది కదా అది. ఇప్పుడు మనం రాష్ట్రాలని, చిన్న రాష్ట్రాలు ఎందుకు కావాలంటాం? ఇప్పుడు ఇదివరకు ఒక పంచాయతీనో, ఒక మున్సిపాలిటీనో, ఒక కార్పొరేషను మనకి పనికి ఇబ్బంది అయ్యేది. ఎందుకని? ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి అక్కడ ఉన్న అధికార యంత్రాంగం సరిపోయేవాళ్ళు కాదు. దానికి జగన్ ఏం తీసుకొచ్చాడు? సచివాలయ వ్యవస్థ తెచ్చాడు. 40 మంది కుటుంబాలకు ఒకళ్ళు, 2000 కుటుంబాలకు ఒక సచివాలయం. దెన్ మనకి ఎంత రిలాక్స్ అయ్యాం. ఈవెన్ హాస్పిటల్ ఎదువరకు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కింద ఎగబడేది. అట్లాంటి స్టేజీల్లో చివరికి ఆర్ఎంపీలోను పిఎంపీల మీద డిపెండ్ అయ్యాం. ఆ స్టేజ్ నుంచి ఏరియా హాస్పిటల్ పెట్టాక ఎంత మార్పు వచ్చింది? మనం ఆ 2000 కుటుంబాల ఏరియాలో ఒక హాస్పిటల్ వస్తే అంటే మనకి సదుపాయం పెరిగింది కానీ తగ్గలేదు కదా. ఇప్పుడు పెరగడం వలన అంటే ఈ సంఖ్య సీట్లు పెరగడం, జనాభా సంఖ్య తగ్గడం, ఇప్పుడు 1,50,000 ఒకటి అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుంది? ఈ 1,50,000 మందిని అడ్రస్ చేయడం సులభం. అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది నియోజకవర్గాల మీద ఆధారపడి ఉంటుందా? నియోజకవర్గాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికనే మనకి ఏదైనా నిధులు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి? అట్లేముండదు. ఓవరాల్ గా వచ్చే ఫండింగ్ రాష్ట్ర జనాభా లెక్కనే, ఈ నియోజకవర్గాలతో సంబంధం లేదు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ ఫండ్ ఇస్తుంది, ఎంపీ ఇంకొక 16 మందికి వస్తాయి. ఇప్పుడు 25 కదా. అంటే పెంచుతారా, దాన్నే షేర్ చేస్తారు? నేను అడిగేది ఏది. ఇప్పుడు 100 కోట్లు వచ్చింది అనుకో సార్ ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి అది పెరుగుతుందా ఏది, లేదంటే అంతే? శాసనసభ స్థానాలు, పార్లమెంట్ స్థానాలతో సంబంధం లేదు. అది జనాభా ప్రాతిపదికన ఇస్తారు. అవును, అది నియోజకవర్గాల ప్రాతిపదికే లేదు. అప్పుడు స్టేట్ గ్రాంట్స్ కూడా అలాగే ఉంటాయి. స్టేట్ గ్రాంట్సే ఉంటాయి అంతే. నియోజకవర్గ గ్రాంట్స్ అంటే ఏముండవు. నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులకి 5 కోట్ల రూపాయలు చొప్పున ఇస్తారు, ఎంపీ ల్యాడ్స్. మళ్ళీ అవి కొత్తగా ఇంకో 15 మందికి వచ్చినట్టే కదా అది. అవును, అంతే తప్పించి దానివల్ల వచ్చే పలచబడిపోతాయా అని నేను అడిగేది. దాంట్లో తగ్గించరేమి. 5 కోట్లు కన్ఫామ్ అంతే. దాన్ని ఏమి 3 కోట్లు 2 కోట్లని డివైడ్ చేయరు. ఇంకా అవసరమైతే వీలుంటే ఇంకో 2 కోట్లు పెంచినా పెంచొచ్చు పెరిగిన బడ్జెట్. రాజకీయ పార్టీలకి నిజంగా, రాజకీయ పార్టీలో నిరుద్యోగులకి ఇది మంచి అవకాశమే. కానీ ఆ ఎంపిక అంటే ఒకటి రిజర్వ్ స్థానాల గురించి అని కాదు, కానీ ఆ ఎంపిక అనేది ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు సెకండ్ గ్రేడ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు వచ్చినట్టేనా? దాంట్లోకి ఏమైనా పెడతారా? ప్రయారిటీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఉన్న వాళ్ళలో అవకాశాలు దక్కక, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా ఇట్లాగే 3-4 ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఇప్పుడు 2 అయినాయి అనుకోండి, వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది కదా. దీనివల్ల పార్టీ జంపింగ్స్ కూడా పెరుగుతాయా? జంపింగ్స్ తగ్గుతాయి, ఎందుకంటే ఇప్పుడు సీట్లు ఎక్కువ వచ్చినాయి కదా. అంటే చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీలోకి వెళ్తే ఇప్పుడు అక్కడే కూటమి ఉంది, జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, మనకు అవకాశం రాదు అని ఆగే వైసీపీ నాయకులు ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి పెరుగుతున్నాయి కదా, మనకు అవకాశం ఉంటది అని వెళ్లే వాళ్ళు ఉండరా? అక్కడ ఇప్పుడు 3 ఉన్నారు కాబట్టి అక్కడ ఈ 3 వలన ఈ సీట్లు పెరిగిన చాలా అనుకున్నప్పుడు వైసీపీ పోవచ్చుగా. అవును, అక్కడైతే తక్కువ ఉన్నాయని ఎటైనా నడుస్తాయి. జంపింగ్లు నియోజకవర్గ విభజనతో సంబంధం లేదు, ఆ టైంకి వచ్చేటటువంటి లెక్కలో ఉంటది. కాకపోతే ఏంటంటే గతంలో కంటే ఒక 50% మందికి అవకాశాలు వచ్చినట్టు. అన్నిటికంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మహిళలకి సంబంధించిన ఒక అదృష్టం, అద్భుతమైన అవకాశం. ఎస్సీ ఎస్టీ ఉమెన్ కి ఒక 30 ఏళ్ల రాజకీయం మార్చేసినట్టు, 30 ఏళ్లకి సరిపడినటువంటి రాజకీయం జరుగుతున్నట్టు. ఎందుకంటే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్స్ 33% అంటే ఇప్పటిదాకా మనకి ఉన్నటువంటి 80 మంది గెలిచింది ప్రత్యక్షంగా. అట్లాంటిది ఇప్పుడు దాదాపుగా 125 ఇప్పుడు 800 మందిలో 30% అనేటప్పుడు 250 మంది వచ్చేస్తున్నారు కదా అక్కడ. ఆ రేంజ్ లో మహిళలు వచ్చేస్తున్నారు కదా. ఇంకోటి మహిళలు రావడం వల్ల ఒక మంచి జరుగుతుంది ఏంటంటే ఈ బూతులు, ఈ వ్యవహారాలు చాలా వరకు తగ్గుతాయి, కరప్షన్ కొంతమేర కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో ఇంకో కోణం కూడా చూస్తే ఇప్పటికే చాలా చోట్ల ఎంపీపీలు, ఎంపీడీసీలు ఇలాంటి చోట్ల మహిళలు ఉంటారు, ఎమ్మెల్యేలు దగ్గర కూడా ఉంటారు. అక్కడ ఎక్కువ భర్తల పెత్తనం అనేది ఎక్కువ ఉంటుంది.
ఎమ్మెల్యే స్థానాల్లో కూడా కొన్ని చోట్ల ఉంటుంది, బయటపడరు కొన్ని చోట్ల. ఇది ఇప్పుడు అటువంటిది పెరగదా రేపొద్దున్న? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కటేంటంటే మనం యుక్త వయసులో ఉన్నప్పుడు నేను అది చూశాను కూడా. నేను ఇప్పుడు సిటీ కేబుల్లో పనిచేసేటప్పుడు అప్పుడు ఈ భార్యలు లేకపోతే కూతుళ్ళు లేదంటే చెల్లెళ్ళు ఇట్లాగ పెట్టారు అప్పుడు రిజర్వేషన్. అసలు వాళ్ళు వచ్చేవాళ్ళే కాదు, వీళ్ళే ఉండేవాళ్ళు మొత్తం. అంటే అక్కడ మహిళా కోట తప్పదు, మేము నిలబడలేము కాబట్టి మా వాళ్ళు పెట్టాలి, అట్లా నడిచేది. అలా చూసాను, అట్లాంటి కార్పొరేట్లను చూసా. కానీ కాలక్రమంలో ఇవాళ అలాంటి వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే ఫస్ట్ లో అట్లా ఉంటది, క్రమంగా చచ్చినట్టు నేర్చుకోవాలి రాజకీయం వచ్చాక. ఇప్పుడు అమ్మాయి కడప రెడ్డమ్మ అంటున్నారు కదా, వాళ్ళ ఆయన వాస్తవంగా డామినేటెడ్ పర్సన్ ఆ ఏరియాలో. అట్లాంటిది వాళ్ళ ఆయన కంటే ఈవిడే డామినేటెడ్ పర్సన్ ఇప్పుడు ఆ ఏరియాలో కానీ మాట్లాడే తీరులో కానీ. ఇదివరకు ఆవిడ ఇంటికే తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు ఉంటుంది. ఇప్పుడు అందరికి తెలిసింది కదా ఆవిడ ఏంటో. లేకపోతే ఇప్పుడు అమ్మాయి నెల్లూరు అమ్మాయి ఉంది, వేమిరెడ్డి వాళ్ళ ఆవిడ, అంతకుముందు భర్తకి సేవ చేసుకునే మనిషిగానే తెలుసు. ఇప్పుడు నల్లపరెడ్డినే సవాల్ చేసినటువంటి అమ్మాయిగా తెలిసింది కదా. అంటే ఈ అవకాశాలు రాబట్టినే కదా వీళ్ళకి. ఒకప్పుడు జనం ఏమనుకునేవాళ్ళు, ఒకవేళ అప్పుడు పెట్టినప్పుడు ఆ ఇంటికే పరిమితం. అవకాశం దక్కనప్పుడు వాళ్ళ నైపుణ్యం తెలియకపోవచ్చు, అవకాశం దప్పినప్పుడు నైపుణ్యం తెలుసు. కొంతమంది ఇక అట్లాగే పడుండే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మీకు హోంమంత్రి అనేది ఉంది, ఒక సాధారణ గృహిణిగా ఒక టీచర్గా భర్తకి సేవలు చేసుకునే ఆవిడగాని తెలుసు. కానీ రాజకీయంలోకి ఎంటర్ అయ్యాక వాడు హోంమంత్రిగా అంతకు ముందున్న హోంమంత్రులు అందరి ముద్రని చెరిపేయగలిగింది కదా. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలను హోంమంత్రులు అందరి ముద్ర చెరిపేసింది ఆవిడ. ఎప్పటికప్పుడు స్పందించే తీరుగాను. ఒక రకంగా పార్టీ పరంగా ఆవిడకి ఏమాత్రం కంట్రోల్ లేదు, అసలు హోంమంత్రిత్వ శాఖ మీద కంట్రోల్ లేదు. కానీ అది తెలియకుండా ఎస్టాబ్లిష్ చేయడంలో ఆవిడ సక్సెస్ అవుతుంది కదా. రాజకీయంలో అవకాశం వచ్చాక ఇప్పుడు మగాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. ఆడేం మాట్లాడతాడు కూడా ఎవడో ఏనాడు అసెంబ్లీలో నోరెత్తన వాళ్ళు ఉన్నారు, పార్లమెంట్లో నోరెత్తన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు రికగ్నైజ్ అవుతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. ఒకేసారి మారకపోవచ్చు. నేను చూసిన ఈ 20-25 ఏళ్లలో, నేను మొదట ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చూసిన ఈనాడులో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, గాది ఆదిలక్ష్మి అని మా డివిజన్ నేను పనిచేసిన ఏరియా రిపోర్టర్గా పనిచేసిన ఏరియాలో ఒక ఆవిడ ఉండేది, కమ్యూనిస్ట్ ఆయన భార్య, సిపిఎం డివిజన్ లీడర్ భార్య. ఆవిడకి అసలు ఏం తెలిసేది కాదు పాప, ఏం మాట్లాడేప్పటికి. ఇంకా ఇవాళకి మళ్ళీ టీవీలు కెమెరాలు లేవు కాబట్టి ఏమన్నా అడిగితే వాళ్ళ ఆయన అందించేవాడు, ఈమెదో చెప్పేది పాయింట్. చివరికి వాళ్ళ ఆయన దగ్గర విషయాలు తెలుసుకునే లెక్కనే ఉండేది. తర్వాత ఇట్లా 2-3 సార్లు ఇబ్బంది పడింది ఆవిడ. తర్వాత ఆవిడంతటా ఆవిడే భర్త లేకుండా మొదట భర్తతో కలిసి వచ్చి ఆ డివిజన్ పనులు, శానిటరీ ఇట్లాంటివి ఏం జరుగుతుంది, కాయలు సరి చేస్తున్నారు లేదు చూసేది. నిదానంగా భర్త పక్కకి వెళ్ళిపోయాడు, ఆవిడే కూర్చుంది. తర్వాత వెల్ సెటిల్ లీడర్ అయింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ లీడర్లలో కానీ లేకపోతే తెలుగుదేశం లీడర్లు అనేక మంది నాకు భర్త చాటు భార్యలుగానే తెలుసు. కార్పొరేటర్లుగా ఉన్నోళ్ళు, తర్వాత మేయర్లు అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు రాయన భాగ్యలక్ష్మి ఉంది, ఇంటికి పరిమితమైన ఆవిడ వాళ్ళ నడిపించగలిగింది కదా. రత్నబిందుని చూశాను నేను మేయర్గా, పంచుమత్తు అనురాధం చూశాను, ఏమీ తెలిసేది కాదు మొదట, బట్ ఇవాళ ఫుల్ ఆడిచ్చేస్తుంది కదా. కాబట్టి మొదట గృహిణులుగా మాత్రం పరిమితమైన వాళ్ళకి మహిళలు ఉన్నతంగా, అంటే రాజకీయం అంటే మహిళలకి సంబంధం లేదన్న స్టేజ్ నుంచి ఇక పైన సరికొత్త విప్లవం ఇది. బోలెడన్ని అవకాశాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందిపుచ్చుకుంటారు. ఇప్పుడు ఇదివరకు ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ మగవాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకని, పొద్దునుండి రాత్రి దాకా కష్టపడతారు, లేడీస్కి వచ్చేటప్పటికి నెలసర్లని లేకపోతే ఇంకోటని వాళ్ళకి కొంచెం ఇట్లాగ ఉంటాయని. ఇవాళ రోజున ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయిలకి ఇస్తున్నారు. రేపు ఇక్కడ కూడా అదే జరుగుతాయి. ఒక రకంగా రాజకీయ పార్టీలు కూడా మహిళా నాయకురాలను తయారు చేసుకుని పెంచుకుంటారు. సార్ ఇంకొక విషయం, ఎప్పుడు కూడా 100% పోలింగ్ పర్సెంట్ అనేది ఉండదు. ఇప్పుడు మహిళలకి రిజర్వేషన్లు పెంచడం, ఎక్కువ మంది వాళ్ళని తీసుకురావడం వల్ల ఎక్కువగా పోలింగ్ శాతం, ఓటు వేయడానికి మహిళలు ఏమన్నా ఎక్కువగా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? ఏముండదండి, సంబంధం ఉండదు. బేసిక్ గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 10% ఓటింగ్ అని అసలు కౌంట్ అయ్యకూడదు. వాళ్ళు డ్యూయల్ ఓటింగ్ లేదా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇట్లా లెక్క ఉంటాయి, దొంగ ఓట్లు ఇవి. కాబట్టి ఒక నియోజకవర్గంలో 10% ఓట్లు లేని కిందే లెక్క. మనకి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 75 నుంచి 80% దాకా పోలింగ్ అవుతుంది. అంటే మనం చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాం ఆల్రెడీ. ఒక 10% మందే తప్పుకుంటున్నారు. ఈ 10% మంది ధనిక వర్గాలు, అబోవ్ మిడిల్ క్లాస్. వీళ్ళు మా గవర్నమెంట్తో ఏం పని,
ప్రజాప్రతినిధి మేము ఎంత చెప్తే అంత అనేటటువంటి, లేదా మా డబ్బులు పడేసి పని చేసుకుంటాం అనే లెక్కన ఉంటారు. ఈ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి ఆట వస్తు, మేము డబ్బులతో పడేసి కొనగలం అనేటటువంటి నమ్మకం ఉన్న గర్విష్ఠులైన ధనవంతులు. ఆ 10%లో 9% వాళ్ళు ఉంటారు. 1% అనివార్య కారణాల వల్ల ఇతర దేశాల్లో ఉండినో లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళినో ఓటు వేయడానికి రాలేక ఆగేవాళ్ళు ఉంటారు. ఆ 10% పోను మిగతా 90% మంది మనకు ఓటేసేస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఆ ప్రోగ్రెస్ గురించి టెన్షన్ పడాల్సింది. లాస్ట్ టైం కాంగ్రెస్ ఉండగా అనుకుంటా కదండి, ఇది నియోజకవర్గాలు 2009 జరిగింది. ఇప్పుడు పార్టీలు పెరిగినాయి, ఇక్కడ ఇప్పుడు కూటములు ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండు కూడా అంటే నియోజకవర్గాల పునర్విభజన ఒకటి, ఈ మహిళా రిజర్వేషన్లు ఒకటి, ఎంతవరకు విన్నింగ్ హిస్టరీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి? ఖచ్చితంగా ఇది తెలుగుదేశంకి పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే మీకు 2009లో, అప్పుడు 2007లో నియోజకవర్గాలు పునర్విభజన చేసి 2009లో ఎన్నికలు జరిగినాయి. అయితే పార్లమెంట్ ఇచ్చేయాల ధైర్యం చేయలేదు. అప్పుడు 20 ఏళ్లకు ఒకసారి చేస్తారు నియోజకవర్గాల పునర్విభజన. అప్పుడు 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కి ఛాయిస్ వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్లమెంట్ కి ధైర్యం చేయలేక అసెంబ్లీల వరకు చేసింది. ఈ చేసిన టైంలో కేంద్రంలోనూ కాంగ్రెసే ఉంది, రాష్ట్రంలోనూ కాంగ్రెసే ఉంది మనకి. దాంతో ఏమైపోయింది, రాజశేఖర్ రెడ్డి ఏది డిసైడ్ చేస్తే అదే నియోజకవర్గం. దాంతో ఏం చేసేసాడు అతను, తన ప్రత్యర్థులైనటువంటి వాళ్ళు అంటే తెలుగుదేశంలో స్ట్రాంగ్ హోల్డ్స్ చెడగొట్టేశాడు. ఒక చంద్రబాబు జోలికి పోలేదు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పత్తిపాడు ఉంటుంది గుంటూరులో, అది ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం గ్యారంటీ గెలిచేసేటు, దాన్ని తీసుకెళ్లి ఎస్సీ చేశాడు. ఇప్పుడు ఆ సుచరిత వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. అట్లాగే నందిగామ దేవినేని రమణ కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చింది. వసంత నాగేశ్వరరావు, దేవినేని రమణ, ఇట్లా కమ్మ సామాజిక వర్గం బలంగా గెలిచే సీట్ అది. దాన్ని ఎస్సీ రిజర్వ్డ్ చేశాడు. విజయవాడ ఇదే మనకి తిరువూరు, అక్కడ వాస్తవంగా కమ్మ సామాజిక వర్గం బలంగానే ఉంటుంది, ఎస్సీ రిజర్వ్డ్ చేశాడు. అంటే ఏవైతే తెలుగుదేశం కంచు కోటలో వాటిని దెబ్బకొట్టాడు ఆయన. అట్లాగే నియోజకవర్గాన్ని చీల్చాడు. ఎట్లా మీకు విజయవాడలో 2 సీట్లు, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, కంకిపాడు దేవినేని నెహ్రూది, ఉయ్యూరు మళ్ళీ సపరేట్, ఉయ్యూరు కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి సీటు. బీసీ ఓట్లు ఎక్కువ, కానీ కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు గెలుస్తూ వస్తుంటుంది. అక్కడే పార్థసారథి అంతకుముందు గెలిచినటువంటి, అంతకుముందు ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం గెలిచి, కాపులు కూడా గెలిచారు అక్కడ, లైక్ వంగవీటి రంగా బ్రదర్ చలపతిరావు గెలిచినటువంటి సీటు కూడా. ఇక్కడ ఇతను ఏం చేశాడు రాజశేఖర రెడ్డి, తూర్పు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాపు ఓట్లని తీసుకెళ్ళి కొంత అంటే సెంట్రల్ కిందకి మార్చేసి విజయవాడ ఈస్ట్ని కొంత తీసుకెళ్ళి విజయవాడ ఈస్ట్లో వేశాడు. తద్వారా వాస్తవంగా అంతకుముందు 1 టౌన్ వచ్చాడు బీసీ నియోజకవర్గం, ఎప్పుడు కమ్యూనిస్టులు లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం దాని జీవితంలో గెలవలేదు. ఫస్ట్ 83లో ఒకసారి గెలిచింది, 85లో ఓడిపోయింది, 85లో రాష్ట్రం అంతా భారీగా గెలిచింది తెలుగుదేశం, కానీ ఒక్క విజయవాడ వెస్ట్ దాని వల్ల కాల. ఆ తర్వాత ఏనాడు కాలేదు సిపిఐ ఆర్ కాంగ్రెస్, ఇదే గెలుపు. అట్లాంటిది తర్వాతన ప్రజారాజ్యం గెలిచింది కదా, వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచాడు కదా. ఎట్లాగంటే నియోజకవర్గాల పునర్విభజన ఇంపాక్ట్. అట్లాగే విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ అంటే ఎప్పుడు కాపు సామాజిక వర్గం విజయం, అది రంగా తర్వాత రత్నకుమారి అట్లా గెలిచినటువంటి, లేదా తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గం గెలిచింది. కానీ తర్వాత వచ్చేసేసి మార్పులు దెబ్బతిన్నటువంటిది ఉంది కదా. అయితే మళ్ళీ క్యాస్ట్ల పరంగా వాళ్ళిద్దరే వచ్చారు, మల్లాది విష్ణు ఆర్ బోండాం. ఈ విజయవాడ ఈస్ట్ని కమ్మ సామాజిక వర్గం నుంచి లాక్కు రావాలని ప్రయత్నించాడు, రాధా అక్కడి నుంచి పోటీ చేశాడు, కానీ వల్ల కాలేదు. అక్కడ మళ్ళీ గద్దె రామ్మోహన్ గెలిచాడు తప్పించి, దేవినేని లేకపోతే గద్దె ఇట్లా గెలుచుకొచ్చారు తప్పించి కాపులకి అది అవల. ఇట్లాగా కొన్ని చోట్ల వర్కౌట్ కాదు, కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది. వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి రెండవసారి విజయం సాధించడంలో ఒకటి, తను వాస్తవంగా పూర్తిగా దెబ్బతినాలి. ఎందుకంటే 2004లో కాపులు కాంగ్రెస్ కోటేశారు, అందుకని కాపు సామాజిక వర్గ సెగ్మెంట్ మీరు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇవన్నీ కూడా అప్పుడే కదా వట్టి వసంత కుమార్ వీళ్ళందరూ కూడా గెలిచినట్టు. తద్వారా స్ట్రాంగ్గా కాపు ఓట్లు పడ్డాయి 2004లో, కానీ 9లో చీలిపోయినాయి, అయ్యి ప్రజారాజ్యానికి వెళ్ళిపోయినాయి, ఆ లెక్కన ఓడిపోవాలి. కానీ నియోజకవర్గాల పునర్విభజన కాంగ్రెస్ని గెలిపించింది. అది కొంతమంది ఏమంటుంటారంటే తెలుగుదేశాన్ని అధికారులకు రానియకుండా తీశాడంటారు, కానీ తెలుగుదేశానికి కాదు, కాంగ్రెస్కి దెబ్బ పడింది. అది
అవును. అందుకని అప్పుడు 210 సీట్ల దగ్గర నుంచి 157 సీట్ల దగ్గరికి పరిమితమైంది. అవును. ఆ నియోజకవర్గాల పునర్విభజన రాజశేఖర్ని బతికిచ్చింది ఓ రకంగా. ఇప్పుడు అది తెలుగుదేశానికి బెనిఫిట్. ఇప్పుడు వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న రేపు పెద్దిరెడ్డి నియోజకవర్గాన్ని రేపు ఎస్సీ రిజర్వ్ చేస్తే, అవును చేస్తే బొత్స నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్ చేస్తే, లేదా మహిళా రిజర్వేషన్ చేస్తే పులివెందులు చేస్తారు అట్లా గ్యారంటీకి. చేయొచ్చు. అది వీళ్ళ చేతిలో ఉంటుందా వీళ్ళ చేతిలోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి ఇది ఒక రకంగా ఫెచ్చింగే, అంతే, బాగా పెంచింది, బాగా మంచి అవకాశం కూడా. రైట్, చూద్దాం. మొత్తానికి దాదాపుగా 263 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది అనేది, అలాగే లోక్సభ స్థానాలు కూడా పెరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎలా ఉంటాయి దాని పరిణామాలు, దాని ఎంతవరకు గెలుపోటముల మీద డిసైడ్ అవుతాయి, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశం.